శ్రీ గురుభ్యో నమః. మనము రామాయణం చదువుకుంటున్నాం. అందులో కిష్కింధాకాండ పూర్తయిపోయింది. ఇప్పుడు సుందరకాండ పారాయణ చేసుకుంటున్నాం. సుందరమైనది సుందరకాండ. ఈ సుందరకాండ శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు అని నారదాది మునులు వీరులందరూ చెప్పగా లంకేశ్వరుడు అపహరించిన జానకీమాత జాడ తెలుసుకోవడానికి హనుమ వాయుదేవునకు సూర్యచంద్రులకు బ్రహ్మాది దేవతలకు నమస్కరించి మహేంద్రగిరి నుండి పూర్వాభిముఖుడై తూర్పు దిక్కుగా రామనామమును తలుచుచు రోమమును లిక్కపొడిచేలా పులకించిపోయి తన శరీరాన్ని పెంచి పెంచి పుట్టించి ఎగిసి దక్షిణ దిశగా సముద్రంలో ప్రయాణిస్తూ ఉండగా అతని వేగానికి పర్వతము గడగడలాడిపోయింది. అక్కడ ఉన్న ఫలాలు పుష్పాలు జలచరాలు పుష్పవర్షం కురిసినట్లుగా ఆకాశంలోంచి ఎగిరిపడ్డాయి. సముద్రంపై ఎగిరి వస్తున్న హనుమను చూసి సముద్రుడు మైనాకునితో ఇలా అంటున్నాడు: మైనాక, రఘుకులోత్తముడైన రామచంద్రుని నమ్మిన బంటూ బలవంతుడైన హనుమ సీతమ్మ జాడ తెలుసుకునేందుకు వెళుతున్నాడు. అతనికి స్వాగతించి నీకడ కొంతసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళమని చెప్పు. ఆ మాట విని సముద్రుడు పైకి లేచేసరికి ఆ పర్వతాన్ని చూసి అదేదో నా ప్రయాణానికి విఘ్నమేమో అని అనుకొని హనుమ ఆ పర్వతంపై చెయ్యి వేయగా ఆ దెబ్బకి ఆ పర్వతం లోపలికి పోయి వెంటనే లేచి, ఓ వానరోత్తమా, ఒక్క క్షణం నాపై నువ్వు నిలిచి విశ్రాంతి తీసుకొని కందమూలములను ఫలములను తిని నా పూజలు అందుకొని వెళ్ళు. ఈ 100 యోజనాల సముద్రమును ఈ 100 యోజనాల పరిమితి గల ఈ సముద్రాన్ని ఒక్కసారిగా నువ్వు దాటలేవు. నీ మైత్రి నాకు కావాలి. నీ తండ్రి నాకు పూజ్యుడు అని చెప్పగా హనుమ ఆ పర్వతాన్ని తన చేతితో నిమిరి, ఓ పర్వతరాజమా, నీ సత్కారానికి నేను ప్రీతి చెందుతుని. నేను రామకార్యంలో వెళుతున్నాను. మధ్యలో ఎక్కడా ఆగనని అనుకున్నాను. నాకు ఇప్పుడు ప్రతి క్షణము విలువైనదే. నీ దీవెనలే నాకు బలాన్నిస్తాయి అని అనాయాసముగా ఆకాశ వీధిన పయనించిన పవనకుమారుని మహర్షులు, సిద్ధులు, కిన్నెరలు, ఇంద్రాది దేవతలు అందరూ ప్రస్తుతించారు. ఈ కపివీరుడు ఎంతటి ఘనకార్యుడో, రామకార్యంలో ఎలాంటి సాహసం చేయనున్నాడో ఒకసారి పరీక్షిస్తాము అని సురసను పంపారు. ఓ వీరహనుమా, నిన్ను మృంగమని బ్రహ్మదేవుడు నాకు వరమిచ్చను అని సురస తన నోటిని పెద్దదిగా చేసుకొని అది చూసి హనుమంతుడు కూడా తన శరీరమును బాగా పెంచి అలా ఒకరికొకరు పెంచుతూ 10 యోజనముల విస్తరించిరి. ఇదంతా పైనుంచి సురలు దేవతలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో అని. ఇంతలో సురస తన ముఖాన్ని విశాలం అవడం చూస్తూ సూక్ష్మ బుద్ధి గల హనుమ ఇదే సమయం అనుకొని అంగుష్టమాత్రుడై అని ఒక చిన్నవాడుగా అయిపోయి సురస నోటిలోకి వెళ్లి విజయుడై బయటకు వచ్చెను. పవనతనయుని సాహసమును చూసి సురస తన నిజ రూపము దాల్చి అతనిని దీవించి పంపెను. ఆమె దీవెనలు అందుకొని అక్కడ నుండి తన వేగమును పెంచి ముందుకు సాగును హనుమ. ఇంతలో ఆకాశంలో నుండి వెళుతున్న హనుమను ఎవరో వెనక్కి లాగుతున్నట్టుగా అనిపించింది. హనుమ కిందకి దిగి చూడగా సింహిక అనే రాక్షసి నీటిలో పడుతున్న హనుమ నీడను తన గుహలా ఉన్న తన నోరు తెరిచి మింగిదామని చూస్తుంది. అంతలో మారుతి సూక్ష్మ రూపుడై సింహిక నోటిలోకి వెళ్లి ఆమె శరీరమును చీల్చెను. అంతట సింహిక తన చీలిన శరీరముతో నీటిలో పడి చనిపోయెను. మారుతి ఈ విఘ్నములు దాటి వాయువేగముతో లంకకు చేరి కార్యసూర్యుడై లంకను చేరి తన నిజ రూపముతో అటు ఇటు చూడసాగిన. మెల్లగా సాగుతూ త్రికూటాచలం శిఖరము పైన విశ్వకర్మతో నిర్మించబడిన స్వర్ణ నిర్మితమైన లంకాపురమును చేరెను. అతను చూశాడు. అక్కడ
అనిల కుమారుడైన హనుమ ఆ రాత్రివేళ సూక్ష్మరూపుడై బయలుదేరెను. చంద్రుని వెలుగులో పిల్లి వలె ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. అక్కడ లంకానగరానికి కావలి ఉన్న రాక్షసి పెద్దగా అరవసాగింది. కొండల కోనల తిరిగాడు కోటివి, ఈ లంకాపురానికి ఎందుకు వచ్చావు? రావణాసురుని ఆజ్ఞ మేరకు ఈ లంకాపురిలో కావలి ఉన్న లంకాది దేవతను నేను. నా ఆజ్ఞ లేకుండా లోపలికి వెళ్ళకూడదు అని అనగా హనుమ ఇలా అంటున్నారు: చాలా అందమైన ఈ లంకాపురమును చూడాలని ముచ్చటపడి వచ్చాను. ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను. అంత మాత్రానికే ఎందుకు అంత కోపం అని అనగా ఆ లంకారాక్షసి వీళ్ళు లేదని అనేసి అతని వరుసలో అతని కసిరి గర్జించి కొట్టబోయింది. వెంటనే హనుమ సింహనాదము చేసి తన శరీరమును పెంచి ఎడమ చేయి పిడికిని బిగించి ఆ లంకిని తలపై ఒక్క గుద్దేసరికి తన కొండంత శరీరము నేల కూలినంతగా, ఒక కొండ కింద పడిపోయాను. లంకిని చూసి స్త్రీని చంపకూడదని విడిచిపెట్టాను పో అని హనుమ పలుకగా, బలవంతుడైన వానరోత్తమా, నా ఓటమి ఈ లంకకు చేటని పూర్వము బ్రహ్మ నాకు వరము ఇచ్చను. నా ఓటమితో సీతను అపహరించిన రావణాది రాక్షసులందరూ కూడా ఈ లంకానగరముతో సహా అంతమందెగరు. నీకు విజయము అని ఆ లంకాది దేవత హనుమతో పలికెను.